అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అట్ల బైక్ కాదన్నా, నాది బండి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ చేపించిన. నువ్వు కొట్టానంటే ఓకే అన్న. అదే ఇంటెలిజెన్స్ సార్ వాళ్ళు కూడా ఇద్దరు వచ్చినారన్న, పైకి పంపించినారట. నిజమేలేమ్మా, చెప్తానే అట్ల బైక్ కాదన్నా, నాది బండి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ చేపించిన. యాక్సిడెంట్లకు ఎవిడెన్స్ చూపించినా కూడా దానికి దాది లేదు, పిరాది లేదు. నువ్వు సిఐ సార్ దగ్గరికి పో, నువ్వు కేసు పెట్టుకో, నువ్వు పోయి ఆడ ఇది చేయకు అంటున్నాడు తప్ప పరిష్కారం ఒక మండల మెజిస్ట్రేట్ సార్, నువ్వు సిఐ సారు మోహన్ సార్ నా నువ్వు కొట్టానంటే ఓకే అన్న. అదే ఇంటెలిజెన్స్ సార్ వాళ్ళు కూడా ఇద్దరు వచ్చినారన్న, పైకి పంపించినారట. నిజమేలేమ్మా, చెప్తానే. ఆడికి 10 అయిపోయింది. 10 అయిపోయినాక మా దాంట్లోకి ఆక్రమించుకొని వచ్చినాడు సార్. చూస్తురా సార్, మరోసారి ఒకసారి వచ్చి అని ఎన్నిసార్లు తిరుగుతాంటా నేను. ఎన్నిసార్లు నా కాళ్ళు అరిగిపోతాయి, నా చెప్పులు కూడా అరిగిపోయినాయి. ఎన్నిసార్లు నేను తిరగాల అధికారుల చుట్టూరు. మాది మేమే పరిష్కరించుకోకుంటే మిగతా వాళ్ళది ఎట్లా పరిష్కరిస్తాం? అంత మేము అంత రజకులు అంటే అంత తక్కువ కాదు. రజక కులంలో పుట్టడం మేము తప్ప కాదు. ఆ రజకుల చేత కూడా తీసుకోకుండా ఉండవు. ఇప్పుడు ఎవరైతే రజకులు అని అన్నారు, సాకలోళ్ళు అన్నారో ఆ సాకలోళ్ళ చేత కూడా తీసుకోకుండా ఉండవు కాదు. ఎవరైతే ఇప్పుడు మా కాడికి వచ్చి చెప్పినారో మేము బేస్మఠం తీసింటే వాళ్ళు అదే రజకుల చేత ఎవరైనా సరే మీరు ఎవరైతే చెప్పినారో మా వాళ్ళు ఎవరి చేత మీరు పని చేయించుకోకుండా బతకండి చూస్తాం. మీ దగ్గరకు నువ్వు టీ అమ్ముతావు కదా, నీ టీ కాడికి రాకుండా మేము బతుకుతాము తెలుసా. నువ్వు టీవీలు చంద్ర, నీ కాడికి టీవీలు కొనకుండా, నీ కాడ సరుకులు కొనకుండా మేము బతకగలుగుతాము. ఓకేనా? నువ్వు మా వాళ్ళ చేత పని చేయించుకోకుండా బతికే సోపే నువ్వు చాలు. పురుగులు పడతాయి, పురుగులు మీకు. మమ్మల్ని అనే అధికారం ఎవరు మీకు ఇచ్చింది? మమ్మల్ని అనే అధికారం ఎవరు ఇచ్చినారు నీకు? ఒక రజక ఆడబిడ్డగా నేను చాలా గర్విస్తా. ఎందుకు మాకు ఇట్లా చేస్తా అంటారు? ఎంఆర్ఓ సార్ ఖచ్చితంగా రావాలని నేను నిరాహార దీక్షకి ఈ రోజు నుంచి ఇట్లే కూర్చుంటా. ఏం నా పానము పుట్టేది ఒకరోజు, సచ్చేది ఒకరోజు. 100 రోజులు బతికినా నేను అనుకోను, కానీ ఆ 100 రోజుల్లో ఏ పొద్దైనా ఒకరోజు సావాల్సిందే. నేను మా భూమి మా స్థలం మాకు ఇచ్చినంత వరకు మేము పోయేదే ఉండదు. ఇది నేను అప్లికేషన్ ఇచ్చి ఇదో ఎప్పుడు ఇచ్చిన, ఎన్ని రోజులు అవుతుందో ఇచ్చి రెవెన్యూ సదస్సులో ఇచ్చిన. 1/5/2024 ఇచ్చిన, తర్వాత 2/12/24లో ఇచ్చిన. ఇయో ఎవిడెన్స్ నా కాడ సీన్లు కూడా వేయించి ఎవిడెన్స్ పెట్టుకోండి. మళ్ళీ రెవెన్యూ సదస్సులో కూడా ఇచ్చిన. కనీసము పరిష్కారం చూపిస్తామా? వాళ్ళకు నోటీసులు లేకుండారు. ఒక మండల మెజిస్ట్రేట్ నువ్వు వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించుకోలేకుండా ఇంకా మండలంలో ఇంకా మేమేం చేయాలా? ఏం చేయాలి? మేము మా భూములు పోతా అంటే మేమేం చేయాలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.